వెల్కమ్ టు టీసెట్. పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ప్యూర్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్లోంచి మనం జామెట్రీ అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు మనము డిస్కస్ చేయబోయే అంశం క్వాడ్రిలేటర్స్, చతుర్భుజాల గురించి డిస్కస్ చేద్దాం. చతుర్భుజము అని అంటే 4 భుజాలు కలిగిన ఒక సరళ సమృత పటాన్ని చతుర్భుజంగా పేర్కొంటాం. సో ఏ విధంగా ఉంటాయి చతుర్భుజాలు అని ఒకసారి కనుక చూసినట్లయితే, సో ఏదైనా సరే 4 భుజాలు ఉంటుందని చతుర్భుజము అని అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇది చతుర్భుజం. ఏ బి సి డి అనే 4 భుజాలు కలిగిన ఇదొక చతుర్భుజం. సో ఏబి బీసీ సిడి ఏడి అనేటి 4 భుజాలు. సో ఇప్పుడు ఈ 4 భుజాల యొక్క అమరిక ఏ విధంగా ఉంది, వాటి మధ్య కోణాలు ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఆ కర్ణాలు ఏ విధంగా ఉన్నాయి అనే కాన్సెప్ట్ పైన మనకి చతుర్భుజాల యొక్క రకాలు అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో మొదటిది ఓన్లీ చతుర్భుజం అని అంటున్నాం మనం. సో చతుర్భుజం అంటే సాధారణంగా 4 భుజాలు, 4 కోణాలు, 4 కర్ణాలు ఉంటాయి. 4 భుజాలు, 4 కోణాలు, 4 కర్ణాలు ఉంటాయి. అదేవిధంగా కర్ణాలు ఖండించుకుంటాయి అని రాస్తాం మనం. ఇది చతుర్భుజానికి సంబంధించింది. సో నేను ఒక చతుర్భుజాన్ని ఏం చేస్తాను అంటే, ఒక జత ఎదుటి భుజాల్ని సమాంతరం చేస్తా. ఒక జత ఎదుటి భుజాల్ని సమాంతరంగా తీసుకుంటాను. సో ఒక జత ఎదుటి భుజాల్ని సమాంతరంగా తీసుకుంటాను. సమాంతరం యొక్క గుర్తు ఈ విధంగా ఉంటుంది. సో ఏబి అండ్ సిడి కనుక గమనిస్తే, సో ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. సో ఒక జత సమాంతరం అయ్యాయి. ఒక జత సమాంతరం అయితే ఏమవుతుందో మీకు తెలుసు ఆల్రెడీ. సో ఇవి అసమాంతరంగా ఉన్న భుజాలు. సో ఇది ఇక్కడ ఏ వద్ద కోణము, ఇది డి వద్ద కోణం. సమాంతర భుజాల్లో, సమాంతర రేఖలలో తిర్యక్ రేఖకి ఒకే వైపు ఉన్న కోణాల మొత్తము 180 డిగ్రీలు. ఆల్రెడీ మనము రేఖలు మరియు కోణాలకు సంబంధించిన విషయాల్లో చూసాం. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అదేవిధంగా ఇది కూడా తిర్యక్ రేఖకి ఒకే వైపు ఉన్న కోణాలు సంపూరకాలు అన్నాం మనం. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్, రైట్. సో ఒక జత సమాంతరంగా ఉన్న చతుర్భుజము, దీని ట్రెపీజియం అని అంటాం. దీని యొక్క పేరేంటండి? ట్రెపీజియం. ఓకే, క్లియర్. ఇప్పుడు దీంట్లో ఏసీ అనే ఒక కర్ణం ఉంది అండ్ బీడీ అనే మరొక కర్ణం ఉంది. ఏసీ మరియు బీడీలు ఓ వద్ద ఖండించుకుంటాయి. ఏసీ మరియు బీడీలు ఓ వద్ద ఖండించుకుంటాయి. ఖండించుకున్నప్పుడు ఏ విధంగా ఖండించుకుంటాయి అని అంటే, ఒకే నిష్పత్తిలో ఖండించుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ అన్నది 1:2లో నిష్పత్తి అయితే, సో బీడీ కూడా 1:2లోనే నిష్పత్తి అవుతుంది. అంటే ఇవి ఒకే నిష్పత్తిలో ఖండించుకుంటాయి. ఒకే నిష్పత్తిలో ఖండించుకొనును. కాబట్టి 2 కర్ణాలు ఒకే నిష్పత్తిలో ఖండించుకుంటే ఏమని రాస్తాం మనం? ఒకే నిష్పత్తి ఏంటంటే ఏఓ బై ఓసి ఈజ్ ఈక్వల్ టు బిఓ బై ఓడిగా మనం చూస్తాం. అంటే ఏఓ బై ఓసి ఈజ్ ఈక్వల్ టు బిఓ బై ఓడి. సో దీన్ని ఇంకొంచెము మాడిఫికేషన్ చేసి రాసినా సరే రాయొచ్చు. సో ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి బై ఓడి కూడా అవుతుంది. అంటే ఏఓ బై బిఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి బై ఓడి. దాని రివర్స్లో కూడా క్వశ్చన్ అడగడానికి సంబంధం ఉంటుంది, అవకాశం ఉంటుంది. దీన్ని ట్రెపీజియం అని అంటాం. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ట్రెపీజియం. ఇప్పుడు మనం ఏం చేసాం? ట్రెపీజియంలో ఒక జత మాత్రమే సమాంతరం చేసాం. ఇప్పుడు ఏం చేస్తానంటే 2 జతల్ని సమాంతరం చేస్తా. ఓకే, సో 2 జతల్ని కనుక సమాంతరం చేస్తే అది ఏ చతుర్భుజం ఏర్పడుతుందో ఒకసారి చూద్దాం. సో 2 జతలు సమాంతరంగా ఉన్నాయనుకోండి, అది మనకి ఇప్పుడు ఇది ఏ బి సి డి. సో ఇది సమాంతరము మరియు ఇవి 2 కూడా సమాంతరము అనుకుంటే,
ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, బీసీ ఈజ్ ప్యారలల్ టు ఏడి. ఓకే, ఇవి రెండూ కూడా సమాంతరాలు, ఒకదానితో ఒకటి సమాంతరాలు అనుకుంటే. సో ఇప్పుడు ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, బీసీ ఈజ్ ప్యారలల్ టు ఏడి, ఎదురెదురుగా ఉన్న భుజాలు సమాంతరాలైనవి. అలా సమాంతరాలైనప్పుడు ఏమవుతాయంటే సమాంతర భుజాల యొక్క జతలు సమానమవుతాయి మొట్టమొదటిసారిగా. కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుంది, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అవుతుంది. ఓకే, సో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అవుతుంది. ఇవి రెండు సమాంతర భుజాలు కలిగిన చతుర్భుజం కాబట్టి దీన్ని సమాంతర చతుర్భుజంగా పేర్కొంటాం. సమాంతర చతుర్భుజంగా మనం పేర్కొంటాం. సో సమాంతర చతుర్భుజంకి వచ్చేసరికి ఏమైపోద్దనంటే ఏ వద్ద కోణము, డి వద్ద కోణము మొత్తము 180 డిగ్రీస్ అవుద్ది. బి వద్ద కోణము, సి వద్ద కోణం కూడా 180 డిగ్రీస్ అవుద్ది. ద సేమ్ వే ఇప్పుడు బీసీ మరియు ఏడి కూడా సమాంతరాలు కాబట్టి సి మరియు డి కోణం కూడా 180 అవుద్ది. సి మరియు డి యొక్క మొత్తం 180, ఏ మరియు డి యొక్క మొత్తం 180, డి కామన్గా ఉన్నప్పుడు ఏ మరియు సిలు సమానం అవుతాయా అవ్వ? డికి ఏ కలిపినా 180 అవుతుంది, డికి సి కలిపినా 180 అవుతుంది. డికి ఏది కలిపినా 180 అవుతున్నప్పుడు మిగతా రెండు కూడా సమానం కదా. అంటే సమాంతర చతుర్భుజంలో శీర్షాభిముఖ కోణాలు సమానంగా ఉంటాయి, లేదంటే ఎదురు శీర్ష కోణాలు సమానంగా ఉంటాయి. శీర్షానికి ఎదురి కోణాలు, ఎదురెదురుగా ఉన్న కోణాలు, ఎదురుగా ఉన్న కోణాలు ఏమవుతాయి? సమానమవుతాయి. చూడండి, ఎక్స్ట్రా పాయింట్ ఒకటి వచ్చింది. సో ట్రెపీజియంలో కోణాలు సమానం అవ్వాల, ఎదురెదురు కోణాలు సమానం కాలి. ఇక్కడ మాత్రమే ఎదురెదురు కోణాలు సమానమైనవి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి అయింది, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అయింది. ఇవి రెండు సమాన కోణాలుగా మనం చూస్తాం. ఎదురెదురుగా ఉన్న భుజాలు సమానము, ఎదురెదురుగా ఉన్న కోణాలు కూడా సమానం. మరి కర్ణాలు సమానం అవుతాయంటే కర్ణాలు సమానం అవ్వవు. ఓకే అండి. సో కర్ణాల విషయానికి వస్తే ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీడి, కర్ణాలు సమానము కావు, కర్ణాలు సమానం కావు. కానీ ఓకే, కానీ కర్ణాలు సమానంగా విభజించబడతాయి, అంటే సమద్వీఖండనం చేసుకుంటాయి. కర్ణాలు ఏం చేస్తాయి? ఇక్కడ సమద్వీఖండనం చేసుకుంటాయి. కర్ణాలు సమాన నిష్పత్తిలో విభజించబడతాయి. దట్ ఈజ్ కాల్డ్ సమద్వీఖండనం చేసుకుంటాయి. కర్ణాలు ఏమవుతాయండి? సమద్వీఖండనం చేసుకుంటాయి. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు సి, బి ఈజ్ ఈక్వల్ టు డి అవుతాయి. ఇవి రెండు కర్ణాలు సమానంగా ఉండవు, కానీ సమానంగా మాత్రం ఖండించబడతాయి. అంటే బి అనేది డి అనేది ఓ వద్ద సమద్వీఖండనం చేయబడుతుంది, ఏసీ అనేది ఓ వద్ద ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసీ అవుతుంది. కాబట్టి కర్ణాలు సమద్వీఖండనం ఎక్కడ చేసుకుంటాయండి? సమాంతర చతుర్భుజంలో చేసుకుంటాయి. ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అని అంటే ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి కాబట్టి అవి సమద్వీఖండనం చేసుకుంటాయి. అంటే ఏ చతుర్భుజంలోనైనా సరే ఎదురెదురు భుజాలు కనుక సమాంతరంగా ఉంటే, ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటే కర్ణాలు సమద్వీఖండనం చేసుకుంటాయి. రైట్, ఇది సమాంతర చతుర్భుజం యొక్క అంశం. ఇదే సమాంతర చతుర్భుజంలో ప్రతి కోణము గనుక సమానమైతే, ప్రతి కోణం కనుక సమానం అంటే మొత్తం 360 డిగ్రీలు 90 90 90 90 కనుక అయితే, అంటే సమాంతర చతుర్భుజంలో కోణాలు సమానమైతే, దేంట్లో సమాంతర చతుర్భుజంలో కోణాలు సమానమైతే, కోణాలు సమానమైతే ఏమవుద్ది ఒకసారి చూద్దాం. అంటే కోణం ఏం కావాలి? 90 డిగ్రీస్ కావాలి. అలా ఏర్పడిన ఒక జామితీయ నిర్మాణమే మనకేం ఏర్పడుతుంది మీకు తెలుసు ఆల్రెడీ. సో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ 90 డిగ్రీస్ ఏర్పడింది, ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇవి రెండు సమాంతరము మరియు సమానాలు సమాంతర చతుర్భుజంలో ఉన్నట్టుగానే. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతాయి, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అవుతాయి. నౌ ఇట్ ఈజ్
ఏసీ అనేది ఒక కర్ణము, నవ్ ఇట్ ఈజ్ బీడీ అనేది ఒక కర్ణం. సో ఏసీ మరియు బీడీ అనే కర్ణాలు కూడా సమానమవుతాయి. ఏసీ మరియు బీడీ అనే కర్ణాలు కూడా సమానమవుతాయి. ఇక్కడ చూడండి, ఇంతకుముందు సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమానం కాలేదు. ఎప్పుడు సమానమైనవి? ఓన్లీ దీర్ఘచతురస్రంలో మాత్రమే సమానమైనవి. దానికి గల కారణం ఇక్కడ 90 డిగ్రీలు ఉండడమే. 90 డిగ్రీలు ఉండడమే. కాబట్టి కర్ణాలు సమానం అవ్వడానికి గల కారణం ఏంటి అని అడుగుతాడు. కర్ణాలు సమానం అవ్వడానికి గల కారణం, ద రీజన్ బిహైండ్ ద ఈక్వాలిటీ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ రెక్టాంగులర్. ఓకే, రీజన్ ఏంటి అని అంటే అది లంబకోణాలని కలిగి ఉండడం. అయ్యా, లంబకోణాలని కలిగి ఉంటే ఎందుకు సమానమవుతాయి అని అనుకోండి. ఇప్పుడు ఏడి అండ్ బీసీ అనేది ఉంది. ఇది ఎల్ అనే కొలత, ఇది బి అనే కొలత. ఇది కూడా ఎల్ అనే కొలత, ఇది కూడా బి అనే కొలతే అనుకుందాం. ఇప్పుడు ఏసీ అనేది దాని యొక్క కర్ణం. ఇది లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో ఇది 90 డిగ్రీస్కి ఎదురుగా ఉన్నది హైపోటెన్స్ అవుతుంది, కర్ణం అవుతుంది. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో d1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. దట్ ఈజ్ ఓన్లీ d1 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్గా మనం చూస్తాం. ఓకే, సో రెండవ కర్ణాన్ని కనుక మీరు చూసినట్లయితే, సో రెండవ కర్ణాన్ని మనం ఇలా చూస్తున్నాం. సేమ్ ఇది కూడా ఎల్ స్క్వేర్ బి స్క్వేర్ కలిగిన హైపోటెన్స్నే కలిగి ఉంది. కాబట్టి రెండవ కర్ణము d2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేరే. సో d2 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. రెండు సమానం కాబట్టి d1 ఈజ్ ఈక్వల్ టు d2 అండర్ రూట్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు చెప్పండి, కర్ణాలు సమానం ఎందుకైనాయి? లంబకోణం ఉంది కాబట్టి అయినాయి, లేకపోతే కాదు. కాబట్టి దీర్ఘచతురస్రంలో కర్ణాలు సమానంగా ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే లంబకోణం ఏర్పడము. అంటే లంబకోణం ఉంటే కర్ణాలు సమానం ఉంటాయి, లంబకోణం లేకపోతే కర్ణాలు సమానంగా ఉండవు. రైట్ అండి. ఎట్లాగూ సమాంతర చతుర్భుజంలో ఏవైతే రూల్స్ ఉన్నాయో, ఎదురెదురు భుజాలు సమానము మరియు సమాంతరాలు, కర్ణాలు సమద్విఖండం చేసుకుంటాయి. దాంతోపాటు అడిషనల్గా వచ్చిన నియమం ఏంటి? కర్ణాలు సమానము అనే నియమం అనేది అడిషనల్గా వచ్చింది దీర్ఘచతురస్రంలో. రైట్ అండి, క్లియర్. రైట్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సమాంతర చతుర్భుజం నుంచి వచ్చింది. సమాంతర చతుర్భుజంలో కోణాలని సమానం చేశావు, అది దీర్ఘచతురస్రమైంది. కోణాలని ఎందుకు సమానం చేయాలి? భుజాలని కూడా సమానం చేద్దాం మనం. సో ఇప్పుడు సమాంతర చతుర్భుజంలో భుజాలు సమానమైతే, సమాంతర చతుర్భుజంలో భుజాలు సమానమైతే అదేమవుతుందంటే రాంబస్ అవుతుంది. అదేమవుతుందండి? రాంబస్ అవుతుంది. భుజాలు సమానమైతే, కోణాల గురించి మాట్లాడట్లా, ఓన్లీ భుజాలు సమానమవుతాయి అనే విషయం గురించే మాట్లాడుతున్నా. సో ఏమవుతప్పుడు అది అని అంటే అది రాంబస్ అవుతుంది. రైట్. సో ఇది ఏ బి సి డి. ఓకే, సో ఈ కోణము ఎదురెదురు కోణాలు సమానం, ఎదురెదురు కోణాలు సమానం. రైట్ అండి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అనేది భుజాలు సమానం. సో ఏసీ అనేది కర్ణము, బీడి అనేది కర్ణం. ఇవి కర్ణాలు. ఇక్కడ కర్ణాలు సమానం కావు, బాగా గుర్తుపెట్టుకోండి, కర్ణాలు సమానం కావు. మరి కర్ణాలకు సంబంధించి ఏ అంశం ఉంటుంది అని అంటే నీకు చూస్తేనే తెలిసిపోతుంది. ఇవి రెండూ కూడా కర్ణాలు సమద్విఖండనం చేసుకుంటూ ఒకదానితో ఒకటి లంబంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ లంబకోణం ఏర్పడుతుంది, ఇటువైపు లంబకోణం ఏర్పడుతుంది, ఇటువైపు లంబకోణం ఏర్పడుతుంది, ఇటువైపు లంబకోణం ఏర్పడుతుంది. చూడండి, ఇప్పటిదాకా మనము కర్ణాలు లంబంగా ఉంటాయనే మాట మాట్లాడలేదు. రాంబస్ దగ్గరికి వచ్చేసరికి కర్ణాలు లంబంగా ఉంటాయి అని మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనంటే భుజాల సమానత్వము కలిగిన చతుర్భుజంలో, అంటే ఇది భుజాల యొక్క సమానత్వం కలిగిన చతుర్భుజంలో కర్ణాలు లంబంగా సమద్విఖండనం చేసుకుంటాయి. కాబట్టి సమానం కావు, కానీ ఒకదానితో ఒకటి లంబ సమద్విఖండనం చేసుకుంటాయి.
ఎలా ఉంటాయండి అవి? లంబ సమద్విఖండనం చేసుకుంటాయి. సో ఎప్పుడైతే లంబ సమద్విఖండనము చేసుకుంటాయో ఇది D1 అనేది కర్ణంలో సగం D1/2, ఇది D2/2 రెండో కర్ణంలో సగం. సో ఇక్కడ ఏర్పడింది మరొక లంబకోణ త్రిభుజం. ఎందుకంటే ఇది లంబకోణం ఏర్పడింది కాబట్టి లంబకోణానికి ఎదురుగా ఉన్నది కర్ణం, ఈ కర్ణం సమానం, ఈ కర్ణం సమానం, ఈ కర్ణం సమానం, అంటే 4 భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి అక్కడ లంబకోణం ఏర్పడితేనే అది పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకది కర్ణాలు ఒకదానితో ఒకటి లంబంగా సమద్విఖండనం చేసుకుంటాయి. లంబ సమద్విఖండనం చేసుకోవడానికి గల కారణం భుజాలు సమానంగా ఉండడం. ఏం కారణం అది? భుజాలు సమానంగా ఉండడం అనేది కారణంగా మనం చూస్తాం. సో భుజాలు సమానంగా ఉన్నాయి. ఇది వెరీ గుడ్. ఇది ఏ అనే భుజం, ఇది ఏ అనే భుజం, ఇది ఏ అనే భుజం, ఇది ఏ అనే భుజం. సో లంబకోణ త్రిభుజాన్ని కనుక మనం ఐడెంటిఫై చేస్తే లంబకోణానికి ఎదురుగా ఉన్నది కర్ణం. A² = D1/2 హోల్ స్క్వేర్ ప్లస్ D2/2 హోల్ స్క్వేర్. హోల్ స్క్వేర్ అంటే 4 అవుద్ది. సో A² = D1²/4 ప్లస్ D2²/4. సో 4 లెఫ్ట్కి రాస్తే 4A² = D1² ప్లస్ D2² మనం చూస్తాం. సో 4A² = D1² ప్లస్ D2². D1 అంటే ఏంది? మొదటి కర్ణం. D2 అంటే రెండో కర్ణం. కర్ణాల వర్గాల మొత్తం 4A² అంటే ఇది A², రెండో A², మూడో A², నాలుగో A². అంటే రాంబస్లో కర్ణాల వర్గాల మొత్తము భుజాల వర్గాల మొత్తానికి సమానము. కండిషన్ అప్లై అంటాడు. అంటే రాంబస్లో కింది వాటిలో ఏది నిజము? కర్ణాల యొక్క వర్గాల మొత్తము భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానము. రాంబస్లో భుజాలు మరియు కర్ణాలకు మధ్య రిలేషన్ ఏంటి అంటే 4A² = D1² ప్లస్ D2². సో ఎలా ఏర్పడింది మనకి రాంబస్ అనేది అని అంటే సమాంతర చతుర్భుజంలో భుజాలు సమానమైతే రాంబస్ ఏర్పడింది. సమాంతర చతుర్భుజంలో కోణాలు సమానమైతే దీర్ఘచతురస్రం ఏర్పడింది. ఇప్పుడు సేమ్ అదే సమాంతర చతుర్భుజంలో అంటే ఇవన్నీ ఎందులోంచి ఏర్పడుతున్నాయి? సమాంతర చతుర్భుజంలోంచి ఏర్పడుతున్నాయి. సమాంతర చతుర్భుజంలో ఒక్కో మార్పు చేసినప్పుడు ఒక్కో నూతన జామితీయ నిర్మాణం అనేది ఏర్పడుతుంది. సమాంతర చతుర్భుజంలో మనం గనక కోణాలు సమానం చేసామనుకోండి దీర్ఘచతురస్రం ఏర్పడింది. భుజాలు సమానం చేసామనుకోండి రాంబస్ ఏర్పడింది. అలా కాకుండా ఒకేసారి కోణాల్ని మరియు భుజాల్ని కనుక సమానం చేస్తే అప్పుడు మనకి చతురస్రం ఏర్పడుతుంది. మనకి ఏమేర్పడుతుందండి? చతురస్రం ఏర్పడుతుంది. ఓకే అండి. చతుర్భుజాల్లో అందమైనది ఏది అని అంటే చతురస్రము. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు చతురస్రంలో ఏమేమి ఉన్నాయంటే అన్నీ ఉంటాయి చతురస్రంలో. ఇక్కడ ABCD చతురస్రంలో భుజాలు సమానం. ఓకే అండి. నెక్స్ట్ కోణాలు సమానం. నెక్స్ట్ కర్ణాలు సమానం. ఓకే. దాంతోపాటు కర్ణాలు లంబ సమద్విఖండనం చేసుకుంటాయి. కర్ణాలు ఏం చేస్తాయి? లంబ సమద్విఖండనం చేసుకుంటాయి. రైట్. ఇప్పుడు ఇది భుజము ఏ, భుజము ఏ అన్నాం. ఇది కర్ణము. సో ఒక కర్ణం కాబట్టి కర్ణం యొక్క వాల్యూ లంబకోణ త్రిభుజంపై ఆధారపడింది. ఇది లంబం. సో లంబానికి ఎదురుగా ఉన్నది కర్ణం. సో కర్ణము D = √A² + A² అంటే 2A² రాస్తాం. దట్ D = A√2గా మనం చూస్తాం. అంటే చతురస్రం యొక్క కర్ణం ఏమైంది? D = A√2 అయింది. సో D = ఎంత అండి? A√2. సో చతురస్రం యొక్క కర్ణము D = A√2గా మనం రాస్తాం. రైట్. సో చతురస్రంలో కర్ణము మరియు భుజాల యొక్క సంబంధం ఏంటంటే D = A√2 అనేది మనకు కావాల్సిన చతురస్రం అవుతుంది. ఇప్పుడు నేను ఒక చతురస్రాన్ని తీసుకుంటాను. ఇది చతురస్రం. చతురస్రానికి ఒక కర్ణాన్ని తీసుకుంటాను. చతురస్రం యొక్క కర్ణం ఇది. ఓకే. సో కర్ణం పైన మరొక చతురస్రాన్ని నిర్మిస్తాను నేను.
కర్ణం పైన ఏం చేస్తానంటే చతురస్రాన్ని నిర్మిస్తా. ఏం చేస్తానంటే నేను ఇక్కడ కర్ణం పైన చతురస్రాన్ని నిర్మించా. ఓకే, క్లియర్, రైట్ అండి. ఇది ఒక చతురస్రము, ఇది ఏ భుజము కలిగిన చతురస్రము, ఇది ఏ భుజం కలిగిన చతురస్రము, ఇది ఏ రూట్ కర్ణం కలిగిన చతురస్రం. సో ఏ రూట్ కర్ణం ఆధారంగా నేను మరొక చతురస్రాన్ని నిర్మించాను. ఏ రూట్ అంటే చతురస్ర కర్ణం ఆధారంగా నిర్మించిన చతురస్రము, చతురస్రం యొక్క కర్ణం ఆధారంగా నిర్మించిన చతురస్రం. సో మొదటి చతురస్రం యొక్క వైశాల్యము ఏ ఇంటూ ఏ స్క్వేర్ అయితే కర్ణం మీద నిర్మించిన చతురస్ర వైశాల్యము ఏ రూట్ హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఏ స్క్వేర్ ఇస్ టు 2a స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ 1:2. ఇక్కడ మనం ఏం చెప్పదలుచుకున్నాము, కంక్లూజన్ ఏంటంటే ఒక చతురస్రం యొక్క కర్ణము మీద నిర్మించిన మరొక చతురస్ర వైశాల్యము అసలు చతురస్ర వైశాల్యానికి రెట్టింపు ఉంటుంది. మళ్ళీ ఈ రెండో చతురస్రం మీద నిర్మించిన చతురస్ర వైశాల్యము రెట్టింపు ఉంటుంది. మూడో చతురస్రం యొక్క కర్ణం మీద నిర్మించిన వైశాల్యము రెట్టింపు ఉంటుంది. ఈ విధంగా ప్రతి చతురస్రం యొక్క కర్ణం మీద మరొక చతురస్రాన్ని నిర్మిస్తే అసలు చతురస్ర వైశాల్యానికి రెట్టింపు ఉంటుంది అన్న విషయాన్ని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ 5వ చతురస్రం యొక్క వైశాల్యము మొదటి చతురస్ర వైశాల్యంలో ఎంత ఉంటుంది అంటాడు. 5వది అంటే 1 2 3 4 5, 5వది ఎన్ని రెట్లు ఉంటుంది, 16 రెట్లు ఉంటుంది. ఈ విధంగా మనకి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకి క్వాడ్రిలేటర్స్, చతుర్భుజాలకు సంబంధించిన అంశం. సో చతుర్భుజాల్లో కర్ణాలు ఏ విధంగా మారుతున్నాయి, కోణాలు ఏ విధంగా మారుతున్నాయి అనే అంశం మీద మనకి క్వశ్చన్ ఖచ్చితంగా స్టేట్మెంట్ రూపంలో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి డీటెయిల్గా ఒకసారి వీడియో చూసి నోట్స్ జాగ్రత్తగా రాసుకోండి. ఆ పాయింట్ ఎందుకు అన్న రీజన్ని కూడా మీరు అక్కడ మెన్షన్ చేయండి. ఓకే, అలా మెన్షన్ చేస్తే మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది సబ్జెక్ట్ అనేది. సో రేఖాగణితంలో మనము ఈ క్లాస్ ద్వారా చతుర్భుజాలకు సంబంధించిన అంశాలని నేర్చుకున్నాం. సో చతుర్భుజాల్లో మనకి 4 భుజాలు, 4 కోణాలు, 4 కర్ణాలు ఉంటాయి. కోణాల యొక్క మార్పు, భుజాల యొక్క మార్పు, కర్ణాల యొక్క మార్పు ఒక్కొక్క చతుర్భుజంలో ఏ విధంగా వచ్చింది అన్న అంశం పైన మనకి క్వశ్చనింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక జత ఎదుటి భుజాలు కనుక సమాంతరంగా ఉంటే దాన్ని ట్రెపీజియం అంట. 2 జతలు సమాంతరంగా ఉంటే దాన్ని సమాంతర చతుర్భుజం అంట. అలా మొదటిసారిగా సమాంతర చతుర్భుజం ఏర్పడగానే మన కర్ణాలు సమద్వీఖండనం చేసుకోవడం మొదలు పెడతాయి. కర్ణాలు సమద్వీఖండనం ఎక్కడ చేసుకుంటాయి, ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్న సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమద్వీఖండనం చేసుకుంటాయి. ఒక సమాంతర చతుర్భుజంలో కోణాలు సమానమైతే దీర్ఘచతురస్రం అవుతుంది. కోణాలు సమానం అవగానే అక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఆధారిత కర్ణం ఏర్పడుతుంది. కాబట్టి కర్ణాలు కూడా సమానం అవుతాయి. నెక్స్ట్ సమాంతర చతుర్భుజంలో భుజాలు సమానమయ్యాయి అనుకోండి, అది రాంబస్ ఏర్పడుతుంది. సో భుజాలు సమానం అవగానే కర్ణాలు లంబంగా ఉన్న ఒక రాంబస్ అనేది ఏర్పడుతుంది. కర్ణాలు లంబంగా ఉంటాయి కాబట్టి అది లంబ సమద్విఖండనం చేసుకుంటాయి. అక్కడ రాంబస్లో కర్ణాలు మరియు భుజాల మధ్య సంబంధాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 4a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ అని. అదేవిధంగా సమాంతర చతుర్భుజంలో కోణాలు మరియు భుజాలు కనుక సమానమైతే అది చతురస్రం అవుతుంది. చతురస్రంలో కర్ణాలు సమానము, భుజాలు సమానము, కోణాలు సమానము, కర్ణాలు లంబ సమద్విఖండనం ఏర్పాటు చేస్తాయి. కర్ణం మీద మరొక చతురస్రాన్ని నిర్మిస్తే అసలు చతురస్ర వైశాల్యంలో రెట్టింపు ఉంటుంది అని కూడా చూసాం. ఇవన్నీ కీ పాయింట్స్. వీటి స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వీడియో చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో ఇది రేఖాగణితంలో చతుర్భుజాలకు సంబంధించిన అంశాలు మనం డీటెయిల్గా చర్చించాం. నెక్స్ట్ క్లాస్లో మరొక అంశంతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.